Mr. Prime Minister, Mr. Busy Prime Minister, Mr. Mon Ki Baat Prime Minister. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతుంది? ఈసారన్న నరేంద్ర మోడీ, దట్ మీన్స్ బీజేపీ జెండా ఎగరవేయగలుగుతుందా? దీవి ధాటికి తట్టుకుని నరేంద్ర మోడీ హవా వెస్ట్ బెంగాల్లో ఈసారి పనిచేస్తుందా? ఇండియా మొత్తాన్ని గెలవగలుగుతాడు, కానీ వెస్ట్ బెంగాల్ వచ్చేటప్పటికి దీదీని చూస్తే ఎక్కడలేని ఒడుకు. 2011లో 34 సంవత్సరాల లెఫ్ట్ రూల్ని ఎండ్ చేసి 2016లో మళ్ళీ రియలెక్ట్ అయి 2021లో మళ్ళీ థంపింగ్ మెజారిటీతో వచ్చిన దీదీ 3 times సీఎంగా ఇప్పటిదాకా తన చరిత్ర తను ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఇండియాలో ఎవరైనా నరేంద్ర మోడీని చూసి భయపడతారు, కానీ దీదీ మాత్రం సవాల్ అంటే సవాల్ అని ఎదురు తిరుగుతారు. చాలా మంది ఆవిడ్ని చూసి డేర్ డెవిల్ అని కూడా అంటారు. ఈరోజు మనం చాణక్య స్ట్రాటజీ సర్వే వాళ్ళు నిర్వహించిన ప్రీ పోల్ సర్వే గురించి డిస్కస్ చేద్దాం. అసలు ఫస్ట్ 294 కాన్స్టిట్యుయెన్సీస్లో జరుగుతున్న ఈ ఎన్నికలు ఈ నెలలో వేడిని పుట్టిస్తున్నాయి. వెస్ట్ బెంగాల్లో మనం అబ్జర్వ్ చేస్తే 294 ప్లేసెస్లో ఎన్నికలు జరుగుతున్నాయి. దీంట్లో మనం చూసుకుంటే ఏఐటిఎంసి, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ లీడ్ చేస్తున్నారు మన దీదీ. 294 స్థానాల్లో ఎన్నికలు జరుగుతుంటే దీనికి మనం చూసుకుంటే కనుక 148 మ్యాజిక్ ఫిగర్ ఎవరు టచ్ చేస్తారు. దీనికి చాలా రేషియోస్లో వాళ్ళు ప్రీపోల్ సర్వే నిర్వహించి చాణక్య స్ట్రాటజీ సర్వే ఇచ్చిన రిపోర్ట్ని పాయింట్ బై పాయింట్ మీ ముందుకు తీసుకొస్తాను. 60% పైగా గవర్నమెంట్ ఉద్యోగులందరూ దే ఆర్ ఫార్ బీజేపీ. ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎక్కువ అటెన్షన్ ఇవ్వలేదు, స్టాఫ్ని ఎక్కువగా పట్టించుకోలేదు అన్న ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి 60% పీపుల్ బీజేపీకి మద్దతుగా ఉన్నారు. వీళ్ళందరూ ఎవరు? గవర్నమెంట్ స్టాఫ్. మళ్ళీ గుర్తుంచుకోండి, ఈ గవర్నమెంట్ స్టాఫ్ పీపుల్ వాళ్ళకున్న నిరసన వల్ల 60% మంది ఈరోజు బీజేపీకి మొగ్గు చూపిస్తున్నారు. మనం వెస్ట్ బెంగాల్లో అబ్జర్వ్ చేస్తే ముస్లిం పాపులేషన్, ఇక్కడ మనం ముస్లిమ్స్ని తీసుకుంటే 27% మంది ముస్లిమ్స్ ఉన్నారు. అలాగే ఇక్కడ హిందూస్ని తీసుకుంటే మనం ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా మనకు కనిపిస్తుంది 70 నుంచి 71% హిందువులు ఉన్నారు. మిగతా స్టేట్స్ లాగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసుకుంటే యూపీ ఆర్ బీహార్ ఇక్కడలాగా ఇక్కడ మనకి వెస్ట్ బెంగాల్లో ఇక్కడ ఒక సింగిల్ బ్లాక్ లాగా యాక్ట్ చేయరు హిందూస్ అనేవాళ్ళు. దే క్వైట్ డిఫరెంట్. ఈ 70 to 71% ఓటర్స్ అనేవాళ్ళు. సో యూజువల్గా మనకి ఎలా ఉంటుంది, హిందూ ఓట్స్ అనేవన్నీ బీజేపీకి పడతా ఉంటాయి. బట్ వెస్ట్ బెంగాల్లో ఇలా జరగదు. దే డోంట్ యాక్ట్ లైక్ అ సింగిల్ బ్లాక్. ఇక్కడ ముస్లిం ఓటర్స్ 27% ఉన్నారు, హిందూ ఓటర్స్ 70 నుంచి 71% ఉన్నారు. యూపీ బీహార్ కంటే డిఫరెంట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మన వెస్ట్ బెంగాల్. ఇదే మనం 2021 ఎన్నికలు ఒక్కసారి కంపేర్ చేసుకుని తీరాలి. వెస్ట్ బెంగాల్లో 2021 ఎన్నికల్లో మనం ఒక్కసారి చూసుకుంటే కనుక 112 కాన్స్టిట్యుయెన్సీలు, మళ్ళీ క్లియర్గా చూడండి ఇక్కడ మనకు అర్థమైపోతూ ఉంటుంది. 112 కాన్స్టిట్యుయెన్సీలు ముస్లిమ్స్ ప్రెజెన్స్ ఎక్కువ ఉంది. ఇక్కడ ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు. ఇది 112 స్థానాల్లో ముస్లిమ్స్ కాన్స్టిట్యుయెన్సీస్ ఎక్కువ ఉన్న 106 స్థానాలు ఈ 112లో తృణమూల్ కాంగ్రెస్ గెలిచింది. ఇది 2021 పరిస్థితి. 2021లో ఎట్ ద సేమ్ టైం ఎస్సీ అండ్ ఎస్టీ ఓట్స్ బీజేపీ అండ్ టీఎంసీకి ఈక్వల్గా షేర్ అయినాయి 2021 ఎన్నికల్లో చూసుకుంటే. ఇంకా చాలా స్ట్రాటజికల్గా మనకు కనిపిస్తుంది ఏంటంటే టీఎంసీ పరిస్థితికి వాళ్ళకి 48% ఓట్ షేర్ రాగా 2021లో వాళ్ళు 213 ప్లేసెస్ గెలిచారు 294 ప్లేసెస్కి. అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బీజేపీకి 38% ఓట్ షేర్ లభించింది అండ్ వాళ్ళు కేవలం 77 సీట్లు మాత్రమే గెలవగలిగారు. ఇది 2021 పరిస్థితి. ఇప్పుడు చాణక్య స్ట్రాటజీ సర్వే వాళ్ళు వెస్ట్ బెంగాల్లో ప్రీ పోల్ నిర్వహించగా దాంట్లో వాళ్ళు తృణమూల్ కాంగ్రెస్కి 45 to 47%, అంటే లాస్ట్ టైం 48% వచ్చింది 2021 ఎన్నికల్లో. వాళ్ళు 150 నుంచి 160 స్థానాలు అవుట్ ఆఫ్ 294 గెలవచ్చు అని చెప్పి ఒక ఎస్టిమేట్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం భాజపాకి 40 to
40-42% ఈసారి ఓట్ షేర్ రావచ్చు అనుకుంటున్నారు. లాస్ట్ టైం కంటే ఇంప్రూవ్ అయ్యారు వీళ్ళు ఈసారి. ఇక్కడ 110-120 వీళ్ళు సెకండ్ పొజిషన్లో ఉన్నారు. ఇక్కడ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 4-6%, 5-8 స్థానాలు గెలవచ్చు. అదర్స్ 8-10%, 4-6. ఈ రేషియోలో చాణక్య స్ట్రాటజీ సర్వే వాళ్ళు ఇచ్చిన దాని రిపోర్ట్ ప్రకారం బేస్ చేసుకున్నా కూడా ఎస్ దీది పర్సంటేజ్ 1% దిస్ ఆర్ దట్ వే. డెఫినెట్లీ అన్ని సర్వేస్ ఎగ్జాక్ట్ అండ్ యాక్యురేట్గా ఉండదు. బట్ ఇక్కడ వాళ్ళు ఇచ్చిన సర్వే సంఖ్యలు చూసుకుంటే 45-47% ఓట్లు దీదీకి పడచ్చు. సో లాస్ట్ టైం మనం చూసుకుంటే 2021లో 213 స్థానాల్లో గెలిచిన దీది ఈసారి 150 నుంచి 160 స్థానాల వరకే కైవసం చేసుకోవచ్చు అని ఈ స్ట్రాటజీ వాళ్ళు ఇస్తున్నారు. అట్ ద సేమ్ టైం బీజేపీ గురించి చూసుకుంటే లాస్ట్ టైం 77 స్థానాల్లో గెలిచిన వీళ్ళు ఈసారి 110 నుంచి 120 స్థానాల దాకా వచ్చారంటున్నారు. సో చాణక్య స్ట్రాటజీ సర్వే ఇచ్చిన దాని ప్రకారం 2021, 2026 వెస్ట్ బెంగాల్ ఫలితాలు ఒక్కసారి చూసుకుంటే తృణమూల్ కాంగ్రెస్కి 2021లో 213 స్థానాలు గెలిచారు. ఇక్కడ మళ్ళీ గుర్తుంచుకుందాం 294కి ఇక్కడ మన కౌంట్. ఎట్ ద సేమ్ టైం బీజేపీ 2021లో జరిగిన ఎన్నికల్లో 77 స్థానాలు గెలిచింది. ఇప్పుడు చాణక్య స్ట్రాటజీస్ వాళ్ళు చేసిన ప్రీపోల్ సర్వే ప్రకారం చూసుకుంటే తృణమూల్ కాంగ్రెస్కి వాళ్ళు ఇచ్చిన ఎస్టిమేట్ 150-160 సీట్స్ గెలవచ్చు. ఎట్ ద సేమ్ టైం బీజేపీ వాళ్ళు ఇచ్చిన ఎస్టిమేట్ చూస్తే 110-120 ప్లేసెస్లో గెలవచ్చు. పర్సంటేజ్ వైజ్గా చూసుకుంటే తృణమూల్ కాంగ్రెస్కి 2021లో మనం అబ్జర్వ్ చేస్తే 48% ఓట్ షేర్ వచ్చింది ఇఫ్ యూ అబ్జర్వ్. అండ్ బీజేపీకి 2021లో మనం చూసుకుంటే కనుక 38% ఓట్ షేర్ వచ్చింది. అదే 2026 వచ్చేటప్పటికి చాణక్య స్ట్రాటజీ సర్వే వాళ్ళ ప్రీపోల్ సర్వే ప్రకారం తృణమూల్ కాంగ్రెస్కి కేవలం మళ్ళీ 45-47% ఓట్ షేర్ లభిస్తుంది. అండ్ బీజేపీకి ఇక్కడ చూసుకుంటే 40-42% ఓట్ షేర్ లభిస్తుంది. ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది 38%-42% వీళ్ళు ఇచ్చిన హైయర్ ఎస్టిమేట్ నేను చూస్తున్నాను. దీంట్లో 4% బీజేపీకి హైక్ కనిపిస్తుంది. అండ్ టీఎంసీ రిమైన్స్ ఆల్మోస్ట్ సేమ్. బట్ వీళ్ళు ఇచ్చిన సర్వే గణాంకాలు చూసుకుంటే కనుక ఎస్ 4th టైం దీది మళ్ళీ గెలిచి సీఎం అవుతారనే సంకేతాలు చాలా క్లియర్గా వినిపిస్తున్నాయి. సో ఇదండి చాణక్య స్ట్రాటజీ సర్వే వాళ్ళు ఇచ్చిన ప్రీపోల్ సర్వే రిపోర్ట్ మీ ముందుకు తీసుకొచ్చాము. వెస్ట్ బెంగాల్లో దీదీ హవా ఇంకా అలాగే ఉంది. 4th టైం ఆవిడ ఖచ్చితంగా సీఎం అవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మీ అందరి అభిప్రాయాలు ఏంటి ఈ విశ్లేషణ పైన ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.